అధికారులు ఏం చెప్తున్నారు, మాకు ఇది వస్తుందని ముందే తెలుసు, కానీ 2 లక్షల మందికి మేము చెప్పి ఖాళీ చేయించాలంటే అయ్యే పరిస్థితి, అందుకని మేము చెప్పలేదు, వాళ్ళ సాగు వాళ్ళు దత్తారులను వదిలేసామని చెప్తున్నారు. అక్కడ అధికారులు మేము ఆల్రెడీ ఇంటిమేట్ చేసామని చెప్తున్నారు. సార్ ఎక్కడైనా వరద వస్తున్నప్పుడు ముందు రోజు కొన్ని గేట్లు 11 గేట్లు ఉన్నాయి అనుకోండి, 11 అడుగుల మీద ఎత్తాలనుకోండి, మీరు అన్నట్టుగా 11 గేట్లు 2 అడుగులు 3 అడుగుల మీద ముందు రోజు ఎత్తేస్తారు, కొంత వరద వెళ్ళిపోతాయి, మళ్ళీ నెక్స్ట్ రోజు ఎత్తారు వెళ్తుంది. పైనుంచి వచ్చే ఫ్లడ్ ను కూడా అంచనా వేయలేకుండా నాలుగు దఫాలుగా నేను ముఖ్యమంత్రిగా చేశాను, నా అంత వీరుడు లేడు, నా అంత సూర్యుడు లేడు, లేదంటే నేను అదిగోండి 10 రోజుల నుంచి విజయవాడలో రోడ్ల మీదే నేను తింటున్నాను, అదిగోండి అదేంటి ప్రొక్లైన్ రెక్కి ఫోటోలు దిగాను, లేదంటే ట్రైన్ పక్కన నిలబడితే ప్రమాదం తప్పింది నాకు, ఈ కబుర్లు కాదు కదా చెప్పాల్సింది. 10 రోజులైంది ఇప్పటి వరకు, కాదు సార్ 10 రోజులైంది ఇప్పటి వరకు మీరు ఏం చేశారు చెప్పండి. అనిత గారు, హోంమంత్రి అనిత గారు జగన్మోహన్ రెడ్డి మీద ఆవిడ నిప్పులు చెరుగుతున్నారు, ఆయన మీద ఆర్థిక ఉగ్రవాదే కాకుండా చాలా దారుణంగా ఆవిడ కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఒక్కసారి దేశద్రోహం కేసు పెట్టాలట ఆయన మీద. జగన్మోహన్ రెడ్డి గారు ఇదిగో అరెస్టు అదిగో అరెస్ట్ అని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో దేశద్రోహం కేసు, అంటే దేశద్రోహం కేసు అన్నది చాలా తక్కువ మందికి పెడతారు, ఎందుకంటే లాయర్ గారు అక్కడ ఉన్నారు, ఆవిడ చెప్తారు గతంలో కక్ష సాధింపు చర్యల కోసం మీరు పెట్టిన కొన్ని సెక్షన్లు అవి అని వాళ్ళు పదే మాట్లాడుకుని మనం చాలాసార్లు డిస్కస్ చేసాం. అనిత గారు ఏం మాట్లాడారో ఒకసారి వినండి, అనిత గారు బయట ప్లే చేయండి. అటువంటి వాడిని నిజంగా దేశద్రోహం కేసు కింద ముందు కేసు ఫైల్ చేయాల్సింది జగన్మోహన్ రెడ్డి మీద. ఎవరైతే వీళ్ళు ఉన్నారో, ఈ బోటు ఓనర్స్ ఉన్నారో, వీళ్ళ మీద కూడా అటువంటి కేసులే ఫైల్ చేయాలి. ఎప్పుడో మేము వాళ్ళు అధికారంలో ఉండేటప్పుడు నాకు తెలిసి 2-3 మీద దేశద్రోహం కేసు పెట్టారు. దేనికి దేశద్రోహం కేసు పెట్టారు? మన రఘురామకృష్ణరాజు గారు వాళ్ళ మీద దేశద్రోహం కేసు పెట్టారు. ఎందుకు? గవర్నమెంట్ యాక్టివిటీస్ మీద జరుగుతున్న అన్యాయాల మీద అతను నోరిప్పినందుకు దేశద్రోహం పెట్టారు. టైం ఓకే. వెంకటరెడ్డి గారు దేశద్రోహం కేసు అట గతంలో మీరు పెట్టారట, రఘురామకృష్ణరాజు గారు ఇంకొకరి మీద అయిపోయింది కాబట్టి పాపం ఆమె ఇంకా తేరుకున్నట్టు లేదు. ఆమె కూడా పాపం వరద బాధితురాలే. వరద బాధితురాలైనటువంటి హోంమంత్రి అనిత గారు ఎందుకు దేశద్రోహం కేసు పెట్టారో కూడా తెలుసుకోకుండా ఎట్లా మొన్నట్లానే వచ్చారు వినాయక మండపాలకు సంబంధించి, ఇదిగోండి మండపం పెట్టుకుంటే ఇన్ని అడుగుల విగ్రహానికి ఎంత డబ్బులు అని చెప్తే సోషల్ మీడియాలో ఏకి పారేసి, అదే వీళ్ళ పార్ట్నర్ గా ఉన్నటువంటి బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి మాధవీలతతో పాటు అనేక మంది హిందూ సంఘాలన్నింటి ఏకి పారేస్తే తెల్లారొచ్చి అది పాత గవర్నమెంట్ లో ఇచ్చిందండి, అది స్క్రిప్ట్ గబక్కని చదివేశాను ఉంది మేడం గారు. ఇప్పుడు కూడా అదే చదువుతున్నట్టున్నారు. దేశద్రోహం కేసు ఎందుకు పెట్టారు రఘురామకృష్ణ